ఝాన్సీ రాణి కనిపించడం లేదని తెలిసింది. అవును, మీరెవరో అర్థం కాలేదు. నీకు అర్థం కాదులే. నువ్వు మర్చిపోవాలన్నా మర్చిపోలేని శంభులింగ సత్యవంతుడు. ఇక విషయానికి వస్తున్నా. నీ కూతురు ఇప్పుడు నా కస్టడీలో ఉంది. ఇలా చూడండి, మీకేదైనా బాగుంటే నా మీద చూపించండి, కానీ నా కూతుర్ని. లేదు, నీ కూతుర్ని నేనేమీ చెయ్యను. నీ కొడుకు బాబీ 2 లక్షల రూపాయలు నాకు ఇవ్వాలి. నా డబ్బు వడ్డీతో సహా ఇచ్చేస్తే నీ కూతురిని నేను వదిలేస్తాను. రేపు ఒంటరిగా డబ్బు తీసుకుని కొండ మీద గుడి పక్కన ఉన్న గొడవనికి రావాలి. చూడు, ఈ సమయంలో పౌరుషానికి పోవద్దు. పిచ్చి పిచ్చి వేషాలేశారంటే మీ అమ్మాయి మీకు దక్కదు. జరగబోయే దాని గురించి ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను. అర్థమైందా నీకు? హలో హలో హలో, నా కూతురు ఎక్కడా? అదుగో అక్కడే ఉంది నీ కూతురు. ఇదిగో ఈ డబ్బు తీసుకొని నా కూతురు వదిలేండిరా. అసలు వడ్డీ ఇచ్చేసాం కదా, ఇక పిల్లని తీసుకెళ్లిపోదామని మాత్రం అనుకోవద్దు. ఝాన్సీ రాణి, నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో తెలుసా? నాకు తలకొరివిగా తయారైన మీ బాబీగాడి పొగరనచాలనే నిన్నిక్కడికి తీసుకొచ్చింది. ఈ జిల్లాలోనే గొప్ప పేరున్న ఈ గాలి కుటుంబం వాళ్ళు ప్రతిఘటించడానికి పాపం మగాళ్లే లేరు. సిగ్గు శరం లేకుండా నా దగ్గరకొచ్చి సాష్టాంగ ప్రణామం చేస్తే అదే 10,000 అనుకున్నాను. నాయకురాలను అగమ్మో. గతంలో చేసిన తప్పులన్నీ మీకు గుర్తు చేసి మీకు బుద్ధి చెప్తా. కనీసం ఒక్క పైసా కూడా సంపాదన లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేక నేను నానావస్థలు పడ్డా. మీకు గుర్తుండే ఉంటుందిగా. ఇప్పటికీ నేను ఆ ఘోర సంఘటనని మర్చిపోలేకపోతున్నాను. నా తోడబుట్టిన వాడిని బలి తీసుకున్న సంఘటన ఆనాడు సముద్ర తీరంలో చేపలు తినేసి పడేసిన గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న శవాన్ని నేను కళ్ళారా చూడ్డానికే నోచుకోలేదు. దానికి ఓ కారణం ఉంది, అందుకనే నేను చూడలేకపోయాను. ఆ శవం నా తోడబుట్టిన వాడిదని తెలిస్తే తీసుకువెళ్లే పోలీసులకి, పోస్ట్ మార్టం చేసే ఆ డాక్టర్లకి శవాన్ని కాల్చడానికి కూడా డబ్బులు కట్టాలి. అది కట్టడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. ఎవరు తీసుకువెళ్లిన ఆ శవాన్ని ఆ మెడికల్ స్టూడెంట్స్ తీసుకువెళ్లి పరిశోధనకు వాడుకున్నారని తెలిసింది. నా తోడబుట్టిన వాడి ప్రాణాన్ని కాపాడమని మీ అందరి కాళ్ళు పట్టుకున్న సంగతి జ్ఞాపకం ఉందా? అప్పుడు మీ నాన్న గాలి కోటేశ్వరరావు నన్ను గుణపంతో గుచ్చాడు. ఈ గుండెల మీద ఆ దెబ్బకు దెబ్బ ఇప్పుడు తీర్చుకుంటున్నాను ఝాన్సీ రాణి. అడిగేశారు, చంపేస్తాడు.
ఝాన్సీ మీరిద్దరు వెళ్ళిపోండి. చూడండి బాబు, ఇతన్ని చంపడం వల్ల మనకేం ప్రయోజనం చెప్పండి? గాలి బ్రదర్స్ తో పెట్టుకుంటే ఇదే గతని వీడికి బాగా అర్థమై ఉంటుంది. గాలి బ్రదర్స్ తో పెట్టుకుంటే గాలిలో కలిసిపోదామని ఎప్పటికైనా అర్థమైందా? మర్యాద వాళ్ళకి క్షమాపణ చెప్పరా? చెప్పరా చేస్తున్నాయా? క్షమించు తల్లోయ్. ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడానికి రాలేదు. గాలి కుటుంబం వాళ్ళు మా నాన్నకు వేసిన బేటుని వేడుకగా చూడడానికి వచ్చారు. ఎంతో దారుణంగా చనిపోయిన మా నాన్నని చివరి చూపు చూడడానికి కూడా నోచుకోక మా అమ్మ